సినీ నటులు జమున కైకాల సత్యనారాయణను ఘనంగా సత్కరించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా. బొకేలకు బదులు మొక్కలతో సన్మాన కార్యక్రమం జరిగింది. దర్శకుడు దాసరి నారాయణరావు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తో పాటు నటులు, పరిశ్రమ పెద్దలు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీనియర్ నటులను సన్మానించుకోవడం అంటే పరిశ్రమ తనను తాను గౌరవించుకోవడం అన్నారు మా సభ్యులు. నటుల సంక్షేమం కోసం గతంలో చేసిన సూచనలను మా పట్టించుకోలేదన్నారు దాసరి. మీ అందరికీ ఆహ్వానం. 8వ తరగతి చదివే రోజుల్లోనే మీరు వేసిన ప్రేమలీల నాటకం ఎంచక్కా మిమ్మల్ని పక్కా విలన్ గా డిసైడ్ చేసింది. ఎర్రగా బుర్రగా ఉండి ఇంటర్మీడియట్ చదువుతూ నాటకాలు ఆడుకునే ఎందో ప్రేక్షకులు మిమ్మల్ని చూసి ఎన్టీఆర్ వచ్చాడంటూ కేకలు పెట్టారు. ఎలాగైనా సినిమాల్లో చేయాలని మద్రాసు బాట పట్టించారు. ఎలా పసిగట్టారో పి చెంగయ్య గారు, డిఎల్ నారాయణ గారు ఎప్పటికైనా నువ్వే మా హీరో అని చెప్పి రామారావు గారికి తల్లిగా అనేక వందల పిక్చర్లు చేశాను. అటువంటి వారిని కూడా మరి వారు రాలేకపోయినా కనీసం మనమైనా వెళ్ళి అక్కడ ఒక శాలువా కప్పి ఓ పండు ఇస్తే చాలా బాగుంటుంది. నేను కూడా వెళ్ళి చూశాను. హేమత్ గాంధీ 90 సంవత్సరాలు దాటాయి, బట్ మంచంలో ఉన్న హెల్త్ బాగుంది చాలా. కనుక ఇటువంటి సత్సంప్రదాయాలని పాటిస్తున్నందుకు మన రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే కమిటీ సభ్యులందరినీ కూడా మనసారా అభినందిస్తూ, నాకు ఎలా అనిపించిందంటే ఏ ఫంక్షన్ కానీ దేనికి కానీ మమ్మల్ని పిలవటం కానీ సీనియర్ ఆర్టిస్ట్ని దృష్టిలో చూడటం కానీ ఎక్కడ కనపట్టలేదు. నేను టీవీలో ఫంక్షన్ చూస్తున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, కనీసం అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదు మాకు. మేము కూడా చూసేవాళ్ళం, అనే బాధ కలుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కనీసం వీళ్ళు సీనియర్ ఆర్టిస్టులు మనకు మిగిలారు. వాళ్ళ టైంలో వాళ్ళు సినిమా అప్లిఫ్ట్ కోసం, పరిశ్రమ అప్లిఫ్ట్ కోసం వాళ్ళ వంతు వాళ్ళు సేవ చేశారనే దృష్టిలో మంచి మనసుతో ఇవాళ ఈ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ సందర్భంలో గౌరవించడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది.